హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే చేసేద్దాం రండి. దానికోసం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో 3 లాంగి మొగ్గలు, 2 ఇలాచి, ఒక ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 3 సన్నగా కట్ చేసినవి, ఒక పెద్ద సైజ్ టమాటా. మీరు జీడిపప్పు ప్లేస్‌లో కావాలి అంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ కొంచెం 2 స్పూన్స్ పెరుగైతే యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలి. పేస్ట్ లాగా చూసారు కదా! ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలనమాట. ఇది పక్కన పెట్టుకొని, మష్రూమ్స్ అయితే ఫస్టే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి కట్ చేసేసుకొని. ఇప్పుడు కర్రీ కోసం ఒక పాన్ పెట్టి స్టవ్ పైన 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లాంగి మొగ్గలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాక, ఒక కప్పు ఆనియన్స్ అయితే వేయాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి కట్ చేసినవి. ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత, ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలనమాట ఆనియన్స్‌లో. యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన అది పోయే వరకు. కాసేపటికి గ్రేవీ అనేది ఈ రకంగా దగ్గర పడుతూ ఉంటుందనమాట. మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండడం వల్ల పాన్‌కి అడుగంటే ఛాన్స్ అయితే ఉండదు. చూసారు కదా! ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుందంటే ఆల్మోస్ట్ మనకి గ్రేవీ అనేది ఫ్రై అయినట్టనమాట. ఈ రకంగా గ్రేవీ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేసుకొని, ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే యాడ్ చేసేసుకుందాం. పుట్టగొడుగులు. మొత్తం ఇవన్నీ వేసి 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి వీటినన్నిటిని కలిపి. మష్రూమ్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని, మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒక రెమ్మ కరివేపాకైతే యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. కర్రీ దగ్గర పడడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం పట్టిద్ది. లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్‌గా వస్తదనమాట. మధ్యలో ఒక్కొక్కసారి ఇలా తీస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటే ఛాన్స్ అయితే ఉండిద్ది కదా! సో, ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా! గ్రేవీ అయితే ఈ రకంగా రెడీ అయిపోయిద్ది. అంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. రుషికా క్రియేషన్స్. థాంక్ యూ.